ఇప్పుడు మనం గోంగూర సొరకాయ కలిపి పులుసు కూర చేసుకుందామా. బాగుంటుందండి గోంగూర సొరకాయ వేసి చేస్తే. ఇదిగోండి సొరకాయ ముక్కలు ఇలా కట్ చేసుకున్నాను అనమాట. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఈ గోంగూర ఇట్లాగా పచ్చి శనగపప్పు ఇలా నానబెట్టుకున్నాను. ఇందులో మిరపకాయలు కట్ చేసుకున్నాను అనమాట. పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్న చిన్న కుక్కర్, అంటే గిన్నెలో అయినా వండుకోవచ్చు, కుక్కర్లో అయినా వండుకోవచ్చు, ఎట్లా చేసుకున్నా పర్వాలేదు అనమాట. ఇప్పుడు నేను కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో చూడండి వేడెక్కింది కదా, కుక్కర్లో నూనె వేసుకుంటున్నాను. ఒక చెంచా నూనె వేసుకున్నాను. వేసుకొని ఆ నూనె వేడెక్కే లోపల తిరమాత గింజలు తీసుకుంటున్నాను. నూనె సరే, నూనె వేడెక్కేసింది. వేడెక్కింది నూనె. ఇప్పుడు ఒక స్పూన్ మినపప్పు, 2 స్పూన్లు శనగపప్పు వేసుకుంటున్నాం. శనగపప్పు ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. ఒక స్పూను ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. అది వేసుకొని ఉడిపెట్టాలి. మిరపకాయ కొద్దిగా ఇంగు వేస్తున్నానండి, చాలా కొంచెం. తిరమాత వేగింది కదండి. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలు వేసేసుకుంటాం. వేసేసుకొని ఈ శనగపప్పులు కూడా వేసేసుకుంటున్నాను. ఇందులోనే వేసేసుకున్న తర్వాత కొంచెం ఇది కొద్దిగా మగ్గాలన్నమాట. అంటే ఇందులో ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఉల్లిపాయ కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. కాకపోతే నేను మటుకు వేయట్లేదు ఉల్లిపాయ. ఇప్పుడు ఇలాగా మూత పెట్టేసుకుందాం. కాసేపు కొద్దిగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చేసి మూత పెట్టేసుకుంటాం. నీళ్ళు పోసుకుందాం. ఇది సొరకాయ ముక్క ఉడకాలి కదా, మగ్గాలి కదా, అందుకని కొద్దిగా నీళ్ళు పోసేసుకుందాం. ఈ గ్లాస్ ఉంది కదా, గ్లాస్తో గ్లాసు నీళ్ళు పోసేసుకొని కొంచెం ఇట్లాగా మూత పెట్టుకుందాం. కుక్కర్ మూత పెట్టుకొని కొంచెం ఆవిరి వస్తున్నప్పుడు అప్పుడు మనం గోంగూర ఈ లోపల పొలుచుకొని వేసేసుకుందాం. ఇది మా పెరట్లోదేనండి గోంగూర. బాగుందా? ఇది కోసేసుకొని చక్కగా కడిగేసుకుందాం అన్నమాట. కడిగేసుకొని కొంచెం సన్నగా కొద్దిగా కట్ చేసేసుకుందాం. కట్ చేసేసుకుంటే అప్పుడు బాగుంటుందన్నమాట. ఇట్లాగా చూసేసుకొని బాగు చేసేసుకోవడం. ఏమీ ఉండదండి, నీట్గానే ఉంటుంది. ఇందులో పొరుగు ఏమి ఉండదు. అంటే పెరట్లోదే కదా, అందుకని అన్నమాట. మందు అది ఏమి కొట్టమండి, మామూలుగా ఇంట్లో పెరట్లోనే పెంచుతాం. మా వారికి బాగా ఇష్టం అన్నమాట. ఇవి చేయటం అంటే, గార్డెన్ పని చేయటం అంటే చాలా ఇష్టం. తనే ఇంట్రెస్ట్గా అన్నీ పెంచుతూ ఉంటారన్నమాట. కడిగేసుకుంటున్నాను అన్నమాట. గోంగూర అంతా కూడా శుభ్రంగా కడిగేసేస్తాను. చూసారా, ఇప్పుడు అలాగా ఉడికిపోతున్నాయి కదా సొరకాయ ముక్కలు. ఇప్పుడు మనం ఈ గోంగూర కూడా కడిగి పెట్టుకున్నాం కదా, కడిగి పెట్టుకున్నాను. ఇది కూడా ఇలాగా ఇట్లా చేత్తో అయినా తుప్పుకోవచ్చు, లేదా చాకు పెట్టైనా సన్నగా కట్ చేసుకోవచ్చు అన్నమాట. కట్ చేసేసుకొని అందులో వేసేసుకోవడం. చక్కగా కట్ చేసేసుకొని అందులో వేసేసుకుంటే మెత్తగా అయిపోతుంది గోంగూర. 2 విజిల్స్ రానిచ్చేసేసి ఉప్పు కారం కూడా ఇట్లాగూ వేసేసుకోవచ్చు, లేదా తర్వాత అయినా వేసుకోవచ్చు ఉప్పు కారం.
2 విజిల్ రానిద్దాం. 2 విజిల్ రానిచ్చిన తర్వాత అప్పుడు ఉప్పు కారం తిరమాత పెట్టుకుందాం. ఓకేనా? ఇట్లా చిన్నపాయని ఇట్లాగా కొంచెం కొంచెం ఇట్లాగా కొట్టేసుకొని మనం నూనెలో వేసుకోవాలి. ఆవిరంతా పోయింది కదా, విజిల్ తీసేస్తున్నాను. కుక్కర్ మూత తీసేసి ఇప్పుడు మళ్ళీ స్టవ్ కొద్దిగా వెలిగించుకుందాం. వెలిగించుకొని ఇందులో కాస్త చిటికెడు పసుపు, రాళ్ళుప్పు వేస్తున్నాను నేను. నాకు రాళ్ళుప్పు అలవాటు. వీటిలోకి రాళ్ళుప్పు, కారం, దానికి సరిపడా కారం. ఎందుకంటే గోంగూర పులుసుకూరలో ఉప్పు కారాలు ఎక్కువే పడతాయి అన్నమాట, పులుపు ఉంటుంది కదండి. అందుకని ఉప్పు కారం అన్నిటి మీద కూడా ఎక్కువే పడతాయి అన్నమాట. ఇప్పుడు గరిటె తీసుకొని కలుపుకుందాం. ఇప్పుడు గరిటెతో తిప్పుకుందాం. చూసారా, మెత్తగా అయిపోయింది కూర కూడా. ఉప్పు కారం కూడా పట్టేసింది బాగానే. కలిపేసుకుంటే ఇంకొక 5 నిమిషాలు ఉంటే బాగా మగ్గిపోతుంది, దగ్గరగా వచ్చేస్తుంది ఇప్పుడు కూర కూడా. మనకి చిన్న పాను పెట్టుకొని కొంచెం నూనె వేసుకుంటాను. అంటే ఆల్రెడీ మనం తిరమాత పెట్టేసుకున్నాం కదా ఇందాకే. ఇప్పుడు కొద్దిగా నూనె పోసుకొని చిన్నులపాయలు ఉన్నాయి కదా, చిన్నులపాయ చితకొట్టాయి కదా, అవి అందులో వేసి వేయించుకుందాం. వేడెక్కనండి, వేడెక్కితే అప్పుడు ఈ చిన్నులపాయ రెబ్బలు అందులో వేసేస్తా. పెట్టాను కదా, వేడెక్కింది. ఇందులో ఈ చిన్నులపాయ రెబ్బలు వేసేసి వేయించేసుకుందాం. దగ్గరగా అయిపోయింది బాగా వచ్చింది ఇది. ఇప్పుడు ఈ చిన్నులపాయ రెబ్బలు అందులో వేసేసుకుంటాం అన్నమాట. అందులో వేసేసుకుంటే బాగుంటుంది పులుసుకో. ఇందులో చిన్నులపాయ రెబ్బల్లో గోంగూర పులుసుకూర వేసేసుకుంటాం. అంతండి, గోంగూర పులుసుకూర బాగుందా? ఎలా ఉంది చూశారు కదా. మీరు ఇలా ట్రై చేసుకోండి. సొరకాయ ముక్కలు వేసేసి ట్రై చేయండి, ఎలా ఉంటుందో చూడండి. టేస్ట్ చూసి చెప్పండి. మరి నాకు ఎప్పుడు పెడతారు నాకు టేస్ట్ చూసి.